వెల్కమ్ టు మై స్టోరీ. నేను చెప్పబోయేది మామూలు కథ కాదు. ఇది 10 ఏళ్లుగా ప్రమోషన్ రాని ఒక ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ. కార్తీక దీపం సీరియల్ చూస్తూ ఆఫీసుకి వెళ్ళిన భర్త కోసం ఎదురు చూసే ఒక భార్య కథ. అసలు తనకి ప్రమోషన్ వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే మీరు ఈ కథ వినాల్సిందే. వింటారా? వెనకాలే వస్తారా? తోడుగా ఉందా? వస్తారా? రండి విందాం. పాతికేళ్ల వయసు వచ్చిన కొడుక్కి ఏ ఉద్యోగం రాకపోతే ఆ తండ్రి సంతోషంగా ఉండగలడా? ఉండలేడు. అలాంటి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు ఏం చెప్పాడో తెలుసా? నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. పొదిగిని గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిని బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనురా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగిలించుకున్నప్పుడు జాబ్ వచ్చిందన్న ఆనందంలో ఉన్న నాకు నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా? కంగ్రాచులేషన్స్ చెప్పింటది. లెట్స్ బ్రేకప్ అంది. కళ్ళలోనా కలలు అన్నీ కథలుగానే మిగిలేనే, కనులు దాటి రాను అంటూ కరిగిపోయేనే. అయినా బ్రేకప్ ఎందుకు చెప్పింది భయ్యా? నాకు జాబ్ వచ్చిందన్న విషయం తనకంటే ముందు మా నాన్నకు చెప్పానని. అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువే. ఓ చెలి నువ్వు నాకొద్దే, నన్ను నాకిస్తే సరిపోద్దే. ఓ చెలి నువ్వు నాకొద్దే, నన్ను నాకిస్తే సరిపోద్దే. నేనెక్కడున్నానో వెతికితేవే, లేదా చాలా సింపుల్ నిన్నే నాకిచ్చేవే. అరే లేకపోతే ఓ కన్ను తీసి నన్ను కాసే. నేను కన్నది ఎవడే? పిస్తా 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 క్యాడో కోటింగ్ ఇస్తా 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 కన్నది ఎవడే? పిస్తా 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 క్యాడో కోటింగ్ ఇస్తా 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 ఇస్తా. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు ఏరా బుజ్జిగా ఓ మధ్య నీ పెళ్ళి అంట కదా? అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా? అప్పుడే పెళ్లి కల వచ్చిందిరా నీకు. ఆ తర్వాత ఏమైంది? నన్ను ప్రేమగా చూసుకునే భార్య, నా ఖర్చులకు సరిపడా శాలరీ, ఈ జీవితానికి ఇంతకన్నా ఏం కావాలనుకున్నాను. కానీ Petrol price hiked by 83 paise, diesel by 1 rupee 26 paise per litre. అది విని మా బాస్ దగ్గరికి వెళ్ళి, ఏమండి పెట్రోల్ ప్రైసులు పెరుగుతున్నాయి కానీ మా శాలరీని మాత్రం పెరగట్లేదు, ఇదే రాజ్యాంగంలో ఉంది అని అడిగానండి. కానీ ప్రమోషన్ నాకు ఇవ్వకుండా ఆ బిల్డప్ బాబాయ్కి ఇచ్చాడు. ఇక వాడు ఊరికే ఉంటాడా? అంకుల్ ఆంటీ I got a promotion. One more time. I got sweets for you. Take it. No. You got diabetes. ఇంకా నా ప్రమోషన్ సంగతి గోవింద. ఉద్యోగాలు ఎప్పుడు మన స్థాయికి రావాలనుకోవద్దు. ఉద్యోగ స్థాయికి మనం వెళ్ళాలి. పని చేస్తుంటే స్థాయి ఆటోమేటిక్గా సెట్ అవుద్ది.
ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. I got a promotion. One more time. వచ్చేసాడు రాడు. జాగ్రత్త, పైన వర్షం వచ్చేలా ఉంది, జాగ్రత్త చూసుకున్నంత. ఏంటి ఇప్పుడు ఎప్పుడు ఏం ప్రాబ్లం ఏంటి? వర్షం వస్తుందిరా, ఏం చేస్తా? ఒక్క నిమిషం నువ్వు బాబు అడగట్లేదు, అడగలేదు. ఇప్పుడు సిటీలో పెరుగు లేదురా, ఈ పెళ్లిలో పెరుగుదే మనం. పెరిగించే గేదేంట్రా? అదిగో గేది పిండుగారా బాబు. అసలు ఎవరు సార్ వీడు? నీకు మైకిల్ జాక్సన్ తెలుసా? తెలియదు. వీడికి తెలుసు. అంత లేదు. మున్వాకి ఎవరు నేర్పాలనుకున్నా మైకిల్ జాక్సన్ కి? ఎవరు నేర్పారు? తెలీదు. మామూలు ఉండదు. హలో, ఒరే కర్రోడా, నేను రా. చెప్పురా. ఈరోజు ఓ 10 నిమిషాలు లేట్ వెళ్ళినందుకు మా బాస్ నన్ను తిట్టాడు రా. ఏమని తిట్టాడు? మనిషివా పశువా చెప్తారు కదా నీకు. మనిషివా పశువా. పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటల కోసం. ఏంట్రా ఇది? పాలు ముఖం మేము. How was work today? నరసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? నరసింహ, జై సింహ. ఈ లాంగ్వేజ్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుదుకులేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండే. ఎవడైనా అడ్డొస్తే How was work today? ఏదో వాట నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తావేంటి? మనిషివా పశువా నువ్వు? పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటల కోసం. వీలున్నప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను. ఇంటికాడ అందరు నా మాటనే వింటారు. ఇంటికి యజమానులు లేనే. టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్, యు నో దట్. ఇప్పుడు ఇంతే, వర్క్ ఇంకేం లేదా లైఫ్ లో? ఇంత సంపాదించి ఏం చేస్తావు? సిఫర్ గడ్డ మొగమదానా, నాకు తిక్కలేస్తే మన భార్యాభర్తల సంబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఓన్లీ వన్స్. తర్వాత ఏమైందన్నా? కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని 5 అన్నదమ్ములు జాబులో చేరినట్టుగానే రిటైర్ అవుతుంటే నేను మాత్రం ప్రమోషన్లతో పిఎం దాకా వెళ్ళాలని ఇంటికి కూడా వెళ్లకుండా వర్క్ చేయడం మొదలు పెట్టారు. ఏమండి, ఇంకా ఎంత టైం పడుతుంది? నేను రావడం లేట్ అవుద్ది, నువ్వు తినేసి పడుకో. హలో, ఇంకా ఆఫీస్లోనే ఉన్నారా? నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కొన్ని వినకూడదు, కొన్ని చూడకూడదు అనుకుంటారు. పొరపాటున అవి నా కంటికి కనిపించినా, చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. నిద్దరిని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను, నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను. ఒంటెత్తు బండెక్కి రారా, సగిలేటి డొంకల్లో పదిలంగారారా. నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా, గలబోటి కూరొండి పిలిసినారారా. పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా, ఎన్నెన్ని నాళ్ళైనా
కళ్ళారా. బయటికి వెళ్ళిన భర్త కోసమో, పొలానికి వెళ్ళిన తమ్ముడు కోసమో, ఆఫీస్కి వెళ్ళిన నాన్న కోసమో ప్రేమతో ఎదురు చూసే ప్రతి అమ్మకి, అక్కకి, భార్యకి, బిడ్డకి మా ఈ ప్రదర్శన అంకితం. గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటి. అన్న 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 అంతా ఓకే, కానీ ప్రమోషన్ వచ్చిందా రాలేదో చెప్పలేదు. మనం చేసిన వర్క్కి ప్రమోషన్ ఏంటి, ఆన్సైట్ అమెరికా ఆపర్చునిటీ కూడా వచ్చింది. పెద్ద పులి లెక్క కొట్టివిరో పెమ్మన బద్దలు కొట్టయిరో, నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో పెమ్మన బద్దలు కొట్టయిరో.